ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే సినీ ప్రముఖుల భేటీ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర అయితే కొంత ఉద్రిక్తత నెలకొంది. ధీరజ్ అనే వ్యక్తి ప్లకార్డ్ పట్టుకొని హల్చల్ చేశాడు. సినిమా పెద్దలు కాదు గెద్దలు అనే ప్లకార్డ్ను పట్టుకొని నినాదాలు చేశాడు. ఈ మేరకు కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది. అదేవిధంగా పోలీసులు భారీ ఎత్తున మోహరించి అతను అదుపులోకి కూడా తీసుకున్నారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సినీ పెద్దల భేటీ అయితే తీవ్ర చర్చనీయమైందని చెప్పాలి. ఇక అల్లు అర్జున్ వివాదం కనుక ఈ భేటీలో ప్రస్తావించినట్లయితే ఈ వివాదానికి పునిస్టాప్ పడే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 4వ తారీఖున పుష్ప ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో సహా సంధ్యా థియేటర్కు వచ్చిన నేపథ్యంలో అభిమానులు ప్రేక్షకులు అయితే భారీ ఎత్తున తరలి రావడంతో కొంత ఉద్రిక్తత తొక్కిసలాట అయితే ఏర్పడింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ అనే 9 ఏళ్ల కుమారుడైతే స్రోతప్పి పడిపోయాడు. అనంతరం కిమ్స్ హాస్పిటల్ అతను చేర్పించగా వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉందని అల్లు అరవింద్ అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అంటే అమెరికాలో ఉన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇండియాకు వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సినీ ప్రముఖులతో భేటీ అవుదామని కొంత సమయం అడిగినట్టు సమాచారం. ఇక దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో నేడు ఉదయం 11 గంటలకి కంట్రోల్ కమాండ్ రూమ్లో అయితే సినీ ప్రముఖులతో అంటే చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, సుప్రియ, వరుణ్ తేజ్ అలాగే మొత్తం 45 మంది సభ్యులైతే సినీ పరిశ్రమకు సంబంధించి హాజరయ్యారు. మా అసోసియేషన్ అలాగే ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ తరపున అయితే హాజరైనట్లు సమాచారం. ఇక ఈ భేటీలో కీలక అంశాల మీద చర్చించినట్లు సమాచారం. రాబోయే సంక్రాంతికి డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం, అలాగే గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ల పెంపుపై కూడా ప్రస్తావిస్తున్నట్లు ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ తను అధికారంలో ఉన్నంత వరకు కూడా సినిమా బెనిఫిట్ షోలో అయితేనేమి అలాగే టికెట్ల పెంపు అయితే ఉండబోదని స్పష్టం చేశారు. అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నేను అనుమతి ఉండటంతోనే నేను సంధ్యా థియేటర్కి వెళ్ళానని, పోలీసు పర్మిషన్ ఉందని కూడా తను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సివి ఆనంద్ కూడా సమావేశం నిర్వహించి అల్లు అర్జున్కు సంధ్యా థియేటర్కు వచ్చిన నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొందని సీసీటీవీ ఫుటేజ్ 12 నిమిషాల సీసీటీవీ ఫుటేజ్ను కూడా విడుదల చేశారు. ఇక మరోసారి కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారించారు. ఈ విచారణలో అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఎటువంటి తొక్కిసలాట జరిగింది, అలాగే అల్లు అర్జున్ బౌన్సర్లు అభిమానుల మీద అటువైపు ప్రేక్షకుల మీద దాడి చేశారా లేదా, అలాగే అల్లు అర్జున్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక గదిలో అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తరువాత ఈ భేటీ కానున్నపై అయితే కొంత వివాదం నెలకొంది. అలాగే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ పుష్ప ప్రీమియర్ షో సంధ్య తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా అల్లు అర్జున్ అభిమానులు అయితే తీవ్ర ఉత్కంఠత రేపింది. పుష్ప 2 ది రైజ్ అనే సినిమా వరల్డ్ వైడ్గా పాన్ ఇండియాగా 1600 కోట్ల భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ అల్లు అర్జున్ ఈ వివాదంలో చిక్కుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు అయితే మాత్రం కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఇక మొత్తం మీద కనుక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సినీ భేటీకి అయితే కొంత ఈ వివాదానికి పునిస్టాప్ పడుతున్నట్లు కూడా సమాచారం. సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్? సినీ పరిశ్రమ అంటే 50 నుంచి 100 కోట్లు 150 కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమ అన్నా సార్? సినీ పరిశ్రమలో ఎవరెవరు ఉంటారు సార్? సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్? పరిణామాల నేపథ్యంలో ఈగో ఫీలింగ్ వల్ల చాలా కొంచెం పెద్ద ఎత్తున మీరు ప్రచారం టీవీలో ప్రచారం జరిగింది సార్. 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవాళ ఇప్పగలిగారంటే అది భయపెట్టి చూపించారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈరోజు శ్రీదేశ్ కావచ్చు, మహిళ చనిపోయింది కదా, వేరే వారు కూడా కావచ్చు, న్యాయం ఉండాలి. దీంట్లో అల్లు అర్జున్ తప్పు అయితే లేదు, అల్లు అర్జున్ తప్పు లేదు సార్. ఏ హీరో అయినా రావచ్చు, ప్రేక్షకులను కలవచ్చు, కలవకూడదు అనడానికి ఎవరు కాదు, ఇక్కడ ఎవరు లేదు, ఎవరికి హక్కు లేదు. హీరోలు రావాలి, పబ్లిక్ రావాలి, హీరోలు పబ్లిక్ రావాలి. నాకే శ్రీరాజ్ వాల్మీకి సార్ సినిమా అభిమానులు సార్, సగటు ప్రేక్షకులకి టికెట్ రేటు అందుబాటులో ఉండాలి.
డిమాండ్ ప్రేక్షకునికి సినిమా టికెట్ రేటు ధరలు అందుబాటులో ఉంటుంది సార్. 60% సార్, 60% సినిమా టికెట్ సార్. థియేటర్లో కలకలాడుతూ 300 సామాన్యులు కూడా ఇన్వాల్వ్ చేయాలి. టికెటర్స్ అందుబాటులో ఉండాలి. రేవంత్ రెడ్డి గారు తీసుకుని కరెక్టే. లోపలికి వెళ్ళిన తర్వాత చేంజ్ అయిపోతారు మొత్తం. అది మాకు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది తింటారు సార్. ఇప్పుడు ఈ దృష్టిలో సినిమా పెద్దలు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు సార్. సినిమా పెద్దలు వాళ్ళ, నా పేరు ధీరజ్ సార్, ధీరజ్. సినిమా పెద్దలు అంటే ప్రజెంట్ గా గంటలో డబ్బులు ఉన్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, వీళ్ళ పెద్దలు. వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం మీటింగ్ జరుగుతుందా? సామాన్య ప్రేక్షకుడికి ఎలాంటి న్యాయం జరగట్లేదు. नीरज तो देवा मेगा 9 टीवी हैदराबाद।